ఇంట్లో పూజ గది కర్టెన్ను రాత్రి ఖచ్చితంగా మూసివేయాలి. ఎందుకంటే హిందువులు పూజల ద్వారా దేవుళ్ల పట్ల భక్తిని, కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. జీవిత సమస్యలకు పరిష్కారాలను చూపమని దేవుడిని కోరుకుంటారు. క్రమం తప్పకుండా పూజలు చేస్తూ నిర్దిష్ట ఆచారాలను పాటించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందం లభిస్తుందని నమ్ముతారు. ఇందుకు ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూజ గది కర్టెన్ను రాత్రిపూట తప్పకుండా మూసివేస్తారు. ఇలా చేయడం ద్వారా దేవుళ్ల పట్ల గౌరవం చూపించినట్లు అవుతుంది. దేవతలకు విశ్రాంతి అవసరమనే నమ్మకంతోనూ పూజ గది పరదాను మూసివేస్తారు. చాలా మంది పూజ గది లేదా ఇంట్లో దేవుడి గుడిని నిర్మిస్తారు. పూజ కోసం ప్రత్యేక స్థలంగా నిలిచే దీనిని పవిత్రంగా ఉంచుకుంటారు. ఇందుకు కొన్ని నియమాలు పాటిస్తారు. ఈ పూజ మందిరం వాస్తు శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిశను శుభప్రదంగా, సానుకూల శక్తి ప్రవాహానికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఇంట్లోని పూజ గది ఎత్తు కూడా ముఖ్యమైనది. దేవతలు పైన నిలబడి ఉన్నట్లు అనిపించేలా పూజ గదిని నిర్మించకూడదు. పూజను సులభతరం చేసే స్థాయిలో నేలకు కొంచెం పైన ఉంచాలి. కావాలనుకుంటే పూజా మందిరాన్ని గోడపై అమర్చవచ్చు. అది ఎంత చిన్నగా ఉన్నా సరే, నిత్య పూజలు చేయడం అత్యంత ప్రధానమైనది. దేవతలకు అభిషేకం చేయాలి, రోజూ నైవేద్యాలు సమర్పించాలి. ఇవి భక్తిని ప్రదర్శించడానికి, పూజా మందిరం స్వచ్ఛతను కాపాడుకోవడానికి చాలా అవసరం. పరదా ప్రాముఖ్యత. కర్టెన్ పూజ గదికి అలంకరణ మాత్రమే కాదు, ఇది ఒక తలుపును ప్రతిబింబిస్తుంది. భక్తులు, దేవతలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావిస్తూ వారికి బాహ్య చూపుల నుంచి రక్షణ కల్పించడానికి రాత్రిపూట ఈ పరదా మూసివేస్తారు. రాత్రి మనం ప్రైవసీని ఎలా కోరుకుంటామో దేవతలు కూడా అలానే ప్రైవసీని కోరుకుంటారని నమ్ముతారు. అందుకే పూజ గది పరదా మూసివేయడం అనేది గౌరవప్రదమైన చర్య. దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు తలపై వస్త్రాన్ని కప్పుకునే సంప్రదాయానికి ఇది అద్దం పడుతుంది. ఇలా వస్త్రాన్ని కట్టుకోవడం వినయం, ఆరాధనను సూచిస్తుంది. రాత్రిపూట పూజ గది కర్టెన్ మూసివేయడం మానవ ప్రవర్తనకు సమానంగా ఉంటుంది. మానవులు కర్టెన్లు క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేయడం ద్వారా ఏకాంతాన్ని, శాంతిని కోరుకుంటారు. దేవతలకు కూడా అదే మర్యాద చేయాలి. అలానే పూజ గదికి సమీపంలో గోమూత్రం, గంగాజలం ఉంచాలి. ఆలయాన్ని మూసివేయడం. రాత్రిపూట ఆలయాన్ని మూసివేయడం అనేది ఇంటి దేవాలయాలకే పరిమితం కాకుండా పెద్ద, ప్రధాన దేవాలయాలలో కూడా పాటిస్తారు. ఈ సంప్రదాయం ద్వారా దేవతల విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయించినట్లు అవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.